పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మెల్లిక గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అక్కడి నుండి మృతదేహాన్ని ఆసుపత్రి వారు సమకూర్చిన అంబులెన్స్లో కుటుంబ సభ్యులు చింతామాల తరలించేందుకు సన్నద్ధమయ్యారు. కానీ చింతామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో కోనంగి వరకు అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడి నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతమాల వరకు కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో డోలికట్టులోని కొండలు గుట్టలు ఎక్కి అష్టకష్టాలతో మృతదేహాన్ని డోలీలో మోసుకెళ్లారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని పలు పర్యాయాలు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి పనులు ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం మారటంతో పనులు నిలిచిపోయాయని బాధితులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డోలి మోతలకు చెక్ పెడతామని, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి సంధ్యారాణి ఇచ్చిన తర్వాత నెరవేర్చలేదని కోరుతున్నారు. భవిష్యత్తు అనేది మారట్లేదు. ప్రతి ఒక్కరు మరణ సంఖ్య పెరుగుతుందంటే రహదారి ముఖ్యం ఉండాలి. రోడ్డు అనేది ఒక్కరోజు లేట్ అయిపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఏరియా ఆసుపత్రి నుంచి విజయనగరం వరకు అక్కడ ఒక 3 రోజులు ఉంచాము. కానీ మాకు రోడ్డు ఉంటే ముందుగానే భక్తి ఇచ్చుకునే వాళ్ళము. ఈ విషయం ముఖ్యమంత్రి వరకు చేరాలనేసి కోరుతున్నాము. మాకు డోలి మొత్తాన్ని తగ్గట్లేదు. స్వతంత్రం వచ్చే 79 ఏళ్ళు అయ్యింది. కానీ గిరిజన భవిష్యత్తు అనేది మారట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే నాదుడు అనేవాడు లేడు. ఈ ప్రభుత్వం అయినా ఈ బాధని డోలు మొత్తం తగ్గించాలనేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుచున్నాము. ఈ విషయాన్ని మేము మా బాధతో చెప్పుకోవాలని సరే చెప్పుకోలేకపోతున్నాము. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు